నాకు చెప్పండి, ఎలక్షన్స్ కదా, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఈసారి కూడా జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని అన్న? అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి, అందరికీ విద్య వైద్యం అన్నీ చేస్తున్నాడు కదా. జగన్ వస్తే ఈసారి కూడా బాగుంటుందని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళు లిస్ట్ కూడా రిలీజ్ చేశారు కదా. అది కామన్, మా ప్రతిపక్షం అనేది కామన్గా ఉంటుంది కదా. ఈసారి కూడా జగన్ మంచి మెజార్టీతో వస్తే బాగుంటుంది పరిపాలన అనుకుంటున్నాం. ఈ పరిపాలన అయితే బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉంది. అంటే ఈయన డబ్బులే పంచుతున్నాడు రాష్ట్రాన్ని. లేదు లేదు, చేస్తూ ఉంటాడులే, అన్నీ చేస్తున్నాడుగా. ఈసారి అవకాశం ఇస్తే ఇంకా బాగా చేస్తాడు అనుకుంటున్నాం మనం. ఇప్పుడైతే ఎలా ఉంది? అంతకుముందు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ పర్వాలేదు. పర్వాలేదు. మరి వాలంటీర్స్ అసలు ఎలా పని చేస్తున్నారు? వాలంటీర్స్ బాగా చేస్తున్నారు. వాళ్ళ వల్ల యూజ్ లేదు అంటున్నారు కదా. లేదు బాగా చేస్తున్నారు. ఇంటింటికి వచ్చి పాపం అన్ని పనులు చేస్తున్నారు. బాగుంది. డబ్బులు తీసుకుంటున్నారా అన్న? లేదు అసలు అలాంటి తప్పు మాట అది. ఎవరు డబ్బులు తీసుకోవటం అనేది లేదు, ఇంత మట్టికి లేదు. ఎవరన్నా గిట్టిన వాళ్ళు చేయడం తప్పితే బాగానే ఉంది. మరి వాళ్ళు ఏం చూసి ఇస్తున్నారన్న? అంటే వాళ్ళ ఎలిజిబిలిటీ చూస్తున్నారా, లేకపోతే వాళ్ళ పార్టీ కానీ అలా? అవే పార్టీ పరంగా అయితే ఏం లేదు, ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి సహాయం చేస్తున్నారు. ఓకే, ఈ పథకాలన్నీ ఉపయోగపడుతున్నాయా? బాగా అందరూ ఉపయోగించుకుంటున్నారు. వైసీపీ వాళ్ళకి అదేం లేదు, అందరికీ ఇస్తున్నారు. అది తప్పు మాట. ఎందుకంటే ఏదో వరకు సహజంగా అనుకుంటారు కానీ బాగానే ఉంది పరిపాలన. ఈసారి కూడా జగన్ వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా అనుకోండి. గెలిపిస్తారా అన్న మరి? గ్యారంటీగా, జగన్ గారిని గెలిపిస్తారా? షూర్. థ్యాంక్ యూ.